అందరికీ నమస్కారం. ఈరోజు మిత్రభేదంలో రెండో కథని చెప్తున్నాను. వినండి, చదువుతున్నాను. దీని హెడ్లైన్స్ ఏంటంటే కోతి కొయ్య దూలం. అనగా అనగా మగధ దేశంలో ఒక అరుదైన ఊరుంది. ఆ ఊరు దగ్గర ఒక వనం ఉంది. ఓ వ్యాపారి ఆ వనంలో దేవాలయం కట్టిస్తున్నాడు. వందల మంది పనివాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో పనివాళ్ళు భోజనం కోసం పక్కనున్న పట్టణానికి వెళ్ళారు. ఓ కోతుల గుంపు అటుగా వచ్చింది. కోతులు చెట్ల కొమ్మల మీద ఎగురుతూ దూకుతూ కోతి చేష్టలు చేస్తూ సాగాయి. కొన్ని చెట్లకున్న అరటి పండుని తినసాగాయి. ఇంతలో ఓ చిలిపి కోతి దేవాలయం వద్దకు వచ్చింది. ఒక పెద్ద కొయ్య దూలం సగం కోసి దాని మధ్యలో గూటం పెట్టి ఉంది. సమ్మెట. చిలిపి కోతి ఆ చెక్క మొద్దు మధ్యలో కాళ్ళు వేసి కూర్చుంది. ఊరికే ఉండక ఆ గూటాన్ని కదిలిస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి గూటం కాస్త పైకి వచ్చింది. కోతి కాళ్ళు పెద్ద చెక్క మొద్దు సందులో ఇరుక్కు ఉన్నాయి. కోతి కుయ్యో ముర్రో అని అరుస్తూ చివరికి నొప్పి తాళలేక ప్రాణాలు విడిచింది. దీని మీనింగ్ ఏంటంటే, పని లేకపోతే ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటాం, చిలిపి పనులు చేస్తూ ఉంటాం. అవి కొంచెం హానికరంగా ఉంటాయి. అందుకోసమే పని చూసుకొని మంచిగా ఉన్న పనులు చేసుకోవాలి అని ఆలోచించి చేసుకోవాలని అర్థం దీని మీనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.